హల్లెలూయా. ప్రభుని యేసుక్రీస్తు నామమున శుభం తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశానికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేద్దాం. మహాగరుణానికి వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. గతించిన దినాలను మిమ్మల్ని కాచి కాపాడు ప్రభు, మరొక దినం మాకు అనుగ్రహించడం నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం ప్రభు మీరు మాకు సహాయం చేసి మీరు ఆత్మీయంతవరకు అధ్యక్షం నడిపించమడుతూ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు ఈరోజు మనతో మాట్లాడే అంశం ఏంటంటే కలవర పడవద్దు అంటున్నాడు. కలవర పడకండి అంటున్నాడు. మనం చాలా సార్లు యోసేపు గారి చరిత్ర చదివేమో విన్నాం. సో మొదటిగా మనం ఆది కాండం 37వ అధ్యాయం 5 నుంచి 11 వరకు యోసేపు కళ తన సహోదరులకు చెప్పడం, వారు ఏమంటారో మనకు తెలుసు, అదంతా మనం విన్నాం. తన మీద పగపట్టడం, కుంటలో పడేయడం, తర్వాత అమ్మ వేయడం, ఇవన్నీ మనకు తెలుసు. జైల్లో కూడా పెడతారు. యూసుఫ్ గారి చరిత్ర మొత్తం మనకు తెలుసు. సో ఇప్పుడు ఆది కాండం 40వ అధ్యాయం 5వ వచనాన్ని గనక మనం చూసినట్లయితే, వారిద్దరూ అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్షకారుడును ఒక్కటే రాత్రి అందు కలలు కనిరి. ఇక్కడ పానదాయకుడు, భక్షకారుడు ఒకే రోజు కళ కనడం, దానికి అర్థాన్ని యోసేపు చెప్పడం మనకు తెలుసు. సో అదంతా ఉంటుంది. చివరిగా ఏం జరుగుతుందంటే, మనం ఆ అధ్యాయం మొత్తాన్ని చూసినప్పుడు 40వ అధ్యాయం 14వ వచనం చాలా ఇదే ఈ యొక్క అంశానికి ఇంపార్టెంట్ వచనం. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నా యందు కనికరించి ఫరోతో నా గురించి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రక్షించమని అక్కడ ఉంటాయి. సో అక్కడ యోసేపు గారు చిన్నప్పుడే, సో అప్పుడే దేవుడి మీద ఆధారపడడం, దేవుడు నన్ను ఉన్నత స్థానంలో నిలబెడతాడని నమ్మాడు దేవుని మీద. ఈ చెరసాలలో ఎక్కువ కాలం అయిపోవడం వల్ల కలవరపాటు అనేది మొదలైంది యోసేపు గారి మదిలో. అందుకే ఆ పానదాయకుడికి, నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకో, రాజుకు రికమెండేషన్ చేసి నన్ను బయటికి తీసుకురా అంటున్నాడు. కలవరపాట అనేది మొదలైపోయింది. ఎప్పుడైతే కలవరపాట మొదలైపోయిందో దేవుడు చెయ్యాలి అనుకున్న అద్భుతం కూడా ఆలస్యం అయిపోయింది. 41వ అధ్యాయం మొదటిలోనే ఉంటుంది, 2 ఏళ్ళు గడిచిపోయింది అని. అంటే 2 ఏళ్ళ పాటు తను ఇంకా జైల్లోనే ఉండిపోయాడు. ఏం జరిగింది అంటే 41వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది, పానదాయకుడు మర్చిపోయాడు యోసేపు గురించి. అసలు చివరగా నేను తప్పు చేశానే, మర్చిపోయానే అనుకుంటాడు. ఆ 9వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఎందుకు గుర్తొచ్చింది అంటే, యోసేపు గారు జైల్లో ఉన్నట్టు మర్చిపోయాడు. రాజుకు కళ వచ్చినప్పుడు ఆ కళను వివరించడానికి ఎవరన్నా ఉన్నారా అని వెతుకుతున్నప్పుడు గుర్తు రావడం జరిగింది. అసలు ఎందుకు మర్చిపోయాడు అంటే, పానదాయకుడు దేవుడే మరపునిచ్చాడు. ఎందుకు అంటే అప్పటి వరకు యోసేపు దేవుని మీద ఆధారపడ్డాడు, మర్చిపోయాడు. ఎప్పుడైతే కలవరి పాటు అనేది వచ్చిందో అప్పుడే స్టార్ట్ అయ్యింది లేట్ అయిపోవడం. మర్చిపోతాడు. చివరగా రాజు కళ వచ్చినప్పుడు, మళ్ళీ జ్ఞాపకం వచ్చినప్పుడు రాజుకు చెప్పడం, తర్వాత బయటకు రావడం మనందరికీ తెలుసు. దేవుడు ఈరోజు మనతో చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే, కలవర పడితే ఏమవుతుంది, మీరు కలవర పడకుండా చూసుకోండి అని దేవుడు తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనాన్ని గనక మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనం, మరియు మీరు యుద్ధముల గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకొనిడి.
ఇది జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. ఇక్కడ యుద్ధాలు వస్తాయి అంటున్నాడు. అంటే మన జీవితంలో యుద్ధాలు, భూకంపాలు ఇటువంటి పరిస్థితులు వస్తాయి, అంతేగాని యుద్ధాలు, భూకంపాలు రావు. కలవరపడద్దు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నువ్వు కనుక కలవరపడ్డావు అంటే, నీకు కలవరపాట అనేది వచ్చింది అంటే నువ్వు డేంజర్లో పడుతున్నావు. దేవుని కోసం మనం కలవరపడాలి, అంతేగాని భౌతికంగా ఉండే వాటి కోసం మనం కలవరపడకూడదు. మన జీవితంలో వచ్చిన యుద్ధాలు కానీ, కరువు కానీ, ఏదైనా కావచ్చు, అటువంటి సిచ్యువేషన్లో దేనికి కూడా మనం కలవరపడకూడదు అంటున్నాడు. భౌతికంగా చూస్తే మొదటిసారి స్కూల్కి వెళ్తున్నప్పుడు పిల్లలు కలవరపడుతూ ఉంటారు. అంటే టెన్షన్ పడతారు, ఏమవుతుందా, ఏమవుతుందా, ఎలా ఉంటుంది అని. జాబ్ చేస్తున్నప్పుడు మొదటి రోజు లైక్ ఎక్కినప్పుడు కూడా మొదటిసారి అక్కడ లోపల కొన్ని అనౌన్స్మెంట్స్ అంటూ వస్తూ ఉంటాయి. లైఫ్ జాకెట్స్ ఉంటాయి, మీ సీట్ కింద పై ఎప్పుడైనా ప్రమాదం జరిగితే అవి వేసుకోండి. ఆక్సిజన్ కనుక మీకు తక్కువైతే పైనుంచి ఆక్సిజన్ వస్తాయి, అవి మీరు వాడచ్చు, మాస్కులు, అలా కొన్ని అనౌన్స్మెంట్స్ అంటే వస్తూ ఉంటాయి. వాటన్నిటిని విని ప్రమాదం జరిగిపోద్దా అని కలవరపడిపోతూ ఉంటాం. సో కలవర పడితే ఏం జరుగుతుంది అనేది దేవుడు చెప్పాలి అనుకుంటున్నాడు. కలవర పడితే మనం శ్రేష్టమైన దాన్ని కోల్పోతాం. కలవరం అనేది మనకు రాకూడదు, మన శత్రువుకి రావాలి, వాడు వనకాలి. సో కలవర పడితే శ్రేష్టమైన మాటను మనం కోల్పోతున్నాం. కలవర పడితే ఏం జరుగుతుందంటే, మొదటిగా మనలో అపవిత్రత అనేది వస్తుంది. రెండోది, దేవుడు నీ కొరకు దాచిపెట్టిన శ్రేష్టమైన వాటిని నువ్వు పొందుకోకుండా చేస్తుంది ఆ కలవరపాటు. మూడోది ఏంటి అంటే, మహాశ్రమలలోకి తీసుకుని నిన్ను వెళ్తుంది. మొదటిగా హెబ్రీలు 12:15 గనక మనం చూసినట్లయితే, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోతురు. చివర్లో చూసారా, అపవిత్ర పరచబడతాం కలవరపాట అనేది వస్తే. ఇశ్రాయేలు చరిత్ర కూడా మనం చాలాసార్లు విన్నాం. వారిని కనాను కోసం ప్రయాణం మొదలుపెట్టినప్పుడు 3 రోజులు ప్రయాణం బాగా సాగింది. బాగా పాటలు పాడుకొని ఉత్సాహంగా ప్రయాణం మొదలుపెట్టారు. 3 రోజుల తర్వాత దాహం వేసింది. నీరు కోసం చూస్తే చేదు నీరు అక్కడ ఉంది. వారిలో కలవరం మొదలైంది. మన ప్రయాణం ఇంకా చాలా రోజులు ఉంది కదా, నీరు కరువు వచ్చింది, నీరు లేదు, కొరత అనేది మనకి ఏర్పడింది, ఎలా అనేది కలవరపాటు స్టార్ట్ అయింది. దాంట్లో ఏం చేశారు, సనుక్కున్నారు, గొనుక్కున్నారు. వారిలోనికి అపవిత్రత అనేది స్టార్ట్ అయిపోయింది. వారు అపవిత్రులు అయిపోయారు. దేవుడు వారికి శ్రేష్టమైన కనానుని ఇద్దాం అనుకున్నారు, కానీ వారిలో కలవరం మొదలవగానే అపవిత్రత అనేది మొదలైపోయింది. సో కలవరపాటు అనేది మొదలయ్యింది అంటే నీలోకి అపవిత్రత వచ్చేసింది, మనం అపవిత్రం అయిపోతాం. 12 మంది వేకుల్ని పంపించినవు, వేగులు వారు 10 మంది ఏం చెప్పారు అంటే, కలవరపాటు గురి చేసే విషయాలు చెప్పడం, వాళ్ళు కలవరపడ్డం. చివరికి ఏమైందంటే వారు అరణ్యంలోనే చచ్చిపోయారు. అరణ్యంలోనే వారి జీవితాలు ముగిసిపోయాయి. ఇంకా మన భక్తుల గురించి చూస్తే, షడ్రక్ మెషక్ అభిజ్ఞానం చూస్తే, వారు అగ్నిగుండంలో వేసినప్పుడు వాళ్ళకి కలవరపడలేదు. వారితో పాటు దేవుడు ఉన్నాడు అని నమ్మారు వారు. వారి అగ్నిగుండంలో వేసినప్పుడు దేవుడు వారికి తోడుగా ఉన్నారు. రాజు కూడా చూడడం జరిగింది. 4 వ్యక్తులు, మనం వేసింది 3 కదా, వారిని బయటికి తీసిన తర్వాత కూడా కాలిన వాసన కూడా వారికి రాలేదు. సో వారు కలవరపడలేదు. కలవరపడడం వల్ల మొదటగా అపవిత్రత అనేది వస్తుంది.
రెండోది ఏంటి అంటే శ్రమలు వస్తాయి. లూకా సువార్త 21వ అధ్యాయం 25వ వచనాన్ని గనక మనం చూసినట్లయితే, మరియు సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలు, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమ. మనం కలవరపడితే శ్రమ వస్తుందని రాయబడి ఉంది. భౌతికంగా తీసుకుంటే మనం ఫైనాన్షియల్గా కలవరపడినా, పిల్లల కోసం ఫ్యూచర్ ఏమవుతుందో, పిల్లల చదువులు ఏమిటవుతాయో, పెళ్ళిళ్ళు అవుతాయా లేవో, అనారోగ్యం బాగవుతుందో లేదో, ఇలా చాలా కలవరపాట్లు మనకి. వీటి వల్ల మనకి శ్రమలే వస్తాయి. మొదటిగా అపవిత్రత మనలో మొదలవుతుంది, తర్వాత శ్రమలు వస్తాయి. అప్పుడులో మీరు వినే ఉంటారు 666 అనే ముద్ర వస్తుంది, అది ఉంటేనే మీకు రేషన్ దొరుకుతుంది, ఏదైనా దొరుకుతుంది. కొందరికి అప్పుడే కలవరపాటు మొదలైపోయింది. అసలు మాకు తిండి దొరుకుతుందా లేదా మేము క్రైస్తవులం అని చెప్తే అని అనుకుంటూ ఉంటారు. ఇది ఆది కాలం నుంచి కూడా ఉంది. అవ్వ ఆదాములు కూడా కలవరపడ్డారు ఆ ఫలం గురించి. ఏశావు తన తమ్ముడు యాకోబు కూర కోసం ఒక పూట కూటి కోసం తన చేస్తాను నమ్ముకున్నాడు. తిండి కోసం కలవరపాటు. యేసయ్య కూడా ఇటువంటి శోధన ఒకటి వచ్చింది. ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకోమన్నాడు సాతానుడు. కానీ దేవుడు కలవరపడలే. దేవుడే నిన్ను పోషిస్తాడు అని మనం గుర్తు చేసుకోవాలి. కలవరపడకూడదు. కలవరపడ్డామా మన జీవితంలో అపవిత్రత మొదలైపోద్ది, శ్రమలు వస్తాయి, దేవుడు ఇవ్వాలనుకునే శ్రేష్టమైన వాటిని మనం కోల్పోతూ ఉంటాం. కలవరపడకూడదు అంటే ఏం చెయ్యాలి? దేవునితో సింపుల్గా స్నేహం చెయ్యాలి. ఎప్పుడైతే నువ్వు దేవునితో స్నేహం చేస్తావో కలవరపాటు అనేదే రాదు. కలవరపడవు. దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి, దేవుడు నీతో స్నేహం చేస్తున్నాడు కాబట్టి. దేవుడు మోషేతో అబ్రహాంతో స్నేహం చేశాడు. ఎలా చెప్పగలమంటే, మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు కొండ మీద, అబ్రహాంతో మాట్లాడాడు. ఈనాడు మీతో నాతో మాట్లాడుతున్నాడా దేవుడు? దేవుడు మాట్లాడాలి అంటే దేవునితో మనం స్నేహం చేయాలి. సో దేవుడు చెప్పేది ఒకటే. యోసేపు గారు కలవరపడ్డారు, 2 ఏళ్ళు ఆలస్యం అయిపోయింది. ఆ పానదాయకుడు మర్చిపోవడం, ఆ 2 ఏళ్ళు ఆ జీవితంలో ఉండిపోవడం. దేవుడు రేపే నేను విడుదల చేయాలనుకున్నాడు, కానీ ఎప్పుడైతే కలవరపడ్డావో దేవుడు ఆలస్యం చేశాడు. సో మనం కలవరపడడం మన జీవితంలో ఏదైనా తీసుకోండి, ఏ విషయంలో తీసుకోండి, కలవరపడ్డామంటే మొదటగా మనలోకి అపవిత్రత అనేది ప్రవేశిస్తుంది. దాని ద్వారా దేవుడిచ్చే శ్రేష్టమైన వాటిని మనం కోల్పోతాం. శ్రమలు మన జీవితంలోకి వస్తాయి. సో దేవుడు ఇలా రాకూడదు, మన జీవితం ఎప్పుడు కూడా బాగుండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనకి శ్రమలు రావాలని దేవుడు కోరుకోవట్లేదు, శ్రేష్టమైనవి పొందుకోకుండా ఉండకూడదని దేవుడు కోరుకోవట్లేదు. అందుకే దేవుడు ఈరోజు చెప్పేది, కలవరపాటు అనేది మన జీవితంలో ఉండకూడదు. హెబ్రీలు 11వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒక్కసారి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. ఇక్కడ మనకేమర్థం అవుతుందంటే, విశ్వాసం అనేది ఉండాలి. దేవుడు ఉన్నాడు, చూచుకుంటాడు అని ఒక్కటే మనం నమ్మాలి. దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తాడు అని మనం నమ్మాలి. దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన వెదకు వారికి ఫలము దయచేవాడు అని నమ్మాలి. దేవుడు ఖచ్చితంగా మనకు ఫలం ఇస్తాడు అని నమ్మాలి. కలవరపాటు పడిపోయి ఏం చేస్తామంటే, ఏం చేయలేకపోతున్నానే అనుకుంటూ ఉంటాం, ఏం జరగట్లేదే అనుకుంటూ ఉంటాం. నువ్వు చేసుకోగలిగేది అయితే దేవుడు ఎందుకు? ఇంకా దేవుడు మనం చేసుకోలేని వాటిని చేయడానికే ఉన్నాడు దేవుడు. మనం కలవరపడితే దేవుడు సహాయం చేయలేడు. మొదటగా మనలోకి అపవిత్రత వచ్చేస్తుంది. మనం చూసాం ఇశ్రాయేలు చరిత్ర. ఎప్పుడైతే వారు కలవరపడ్డారో నీటి కోసం,
వారిలోనికి అపవిత్రత ప్రవేశించింది. సనుక్కున్నారు కొనుక్కోవడం వల్ల. తర్వాత దేవుడు ఇవ్వాలనుకున్న శ్రేష్టమైన వాటిని వారు పొందుకోలేకపోయారు. వారి జీవితాల ఆరాధనలోనే ముగిసిపోయారు మనం చూస్తాం. సో ఇలా కాకూడదు, మనం కలవరపడకూడదు మన జీవితాల్లో అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు ఇచ్చే శ్రేష్టమైన వాటిని మనం పొందుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దానికోసం మనం దేవునితో ఫ్రెండ్షిప్ చేయాలి, దేవునితో సహవాసం చేయాలి. దేవుడు మనతో మాట్లాడతాడు, ఫ్రెండ్షిప్ చేస్తాడు దేవుడు. అప్పుడే మనం కలవరపాటు అనేది మన చేతులకి రాదు. దేవుడు మనకి చెప్పేది ఒకటే, కలవరపడవద్దు. మన జీవితంలో యుద్ధాలు లాంటి భూకంపాలు లాంటి శ్రమలు మన జీవితంలో రావచ్చు. వాటిని చూసి కలవరపడద్దు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు ఉన్నాడు, చూసుకుంటాడు. మనం విశ్వసించాలి. దేవుడు ఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, మనం నమ్మాలి. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ప్రార్థించేద్దాం. మహాగణుడా, నీకే వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ దినం ప్రభా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలయ్యా. కలవరపడద్దని మీరు తెలియజేస్తున్నారు. కలవరపడడం వల్ల మాలోకి అపవిత్రత ప్రవేశిస్తుంది మీరు తెలియజేస్తున్నారు. దాని ద్వారా మీరు ఇచ్చే శ్రేష్టమైన వాటిని మేము కోల్పోతున్నామయ్యా. ప్రభా శ్రమలు కొని తెచ్చుకుంటున్నామయ్యా. కలవరపడకుండా మీరే సహాయం చేయండి. ఎటువంటి కలవరపాటు మన చేతులకు రాకుండా చేయండి అయ్యా. ఫైనాన్షియల్గా, ఫ్యామిలీ, చిల్డ్రన్, ఏదైనా సరే ఏది కలవరపాటు పడకుండా ప్రభా ప్రతి బిడ్డకు మీరే సహాయం చేయండి. వీక్షించిన ప్రతి బిడ్డతో కూడా మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారి జీవితంలో కలవరపాటు ఉండకూడదంటే ఏం చేయాలో మీరు తెలియజేస్తారు. మీతో స్నేహం చేసే వారిగా ఉండడానికి మీ కృపను దయచేయండి. విశ్వసించే వారిగా ఉండడానికి సహాయం చేయండి. మీరు ఉన్నారని, మీరు ఫలం దయచేవారని ప్రతి ఒక్కరు గుర్తించడానికి కృపను దయచేసి నడిపిస్తున్న విధానం పట్టుకొని మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ముఖ్యంగా ఈ శ్రమంలో ఎవరు తన మీద బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు పేరు జ్ఞాపకం చేసుకోండి. మీకు ఆయిపోయిన అస్వస్థత మీరు ముట్టి స్వస్థపరిచిన విధానం పట్టుకొని కొన్నాం. ఏదైతే సమస్యలతో బాధపడుతున్నా మీరు విడుదల ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నేను మాట్లాడి దర్శించి ప్రభావ ప్రతి ఒక్కరి జీవితాలు మీరు మార్చిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన చేసుకుని నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.